బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుందా? శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నల్గొండ లోక్సభ టికెట్ ఆశించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వంటి వారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి అమిత్ రెడ్డి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. బులెటిన్లో మనం అప్డేట్ చేస్తున్నాం. బీఆర్ఎస్ కు మరో షాక్ తగలనుందా? శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్ గా మారింది. గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నల్గొండ లోక్సభ టికెట్ ఆశించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వంటి వారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో వేం నరేందర్ రెడ్డి అమిత్ రెడ్డి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. అమిత్ రెడ్డికి సంబంధించిన అప్డేట్స్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ లైవ్లో అందిస్తారు. సాదిక్, చెప్పండి, అమిత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఏ విధమైనటువంటి మార్పులు తీసుకునే అవకాశం ఉంది? ఎస్ ఎంఎన్ఆర్, బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలామంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ మంత్రులకు సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులు కొనసాగుతున్నది. తాజాగా నల్గొండ జిల్లా సంబంధించినటువంటి గుత్తా అమిత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారులు వేమ నరేందర్ రెడ్డితో భేటీ కావడం అన్నది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా గుత్తా సుఖేందర్ రెడ్డి ఇప్పుడు మండలి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన కుమారుడే అమిత్ రెడ్డి. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి భువనగిరి లేదా నల్గొండ టికెట్ కావాలని కూడా అడిగితే అక్కడ ఉన్నటువంటి వర్గపోరు కారణంగా, అక్కడ మాజీ మంత్రి యొక్క కారణం వల్ల వర్గపోటు భరించలేక ఆయన బయటికి వస్తున్నట్టుగా మనకు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. సో ఈ నేపథ్యంలోనే అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఆ పరిస్థితులు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వస్తాయని కూడా ఆ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. అందులో భాగంగానే ఆయన వర్గీయులు కూడా, అమిత్ రెడ్డి వర్గీయులు, అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి సంబంధించిన వర్గీయులు కూడా ఇది పెద్ద ప్రకంపనగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. ప్రధానంగా అమిత్ రెడ్డితో పాటుగా మండలి చైర్మన్ ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ కూడా పార్టీ మారే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే పార్టీలో ఇప్పటికే మమ్మల్ని కాదనకుండా అక్కడ వర్గపోరు ఉంది, అదేవిధంగా మాజీ మంత్రి యొక్క ఆగడాలు బాగా ఉన్నాయని కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చాలామంది నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు స్పష్టం చేయడం జరిగింది, మేము కనుక గేట్లు ఎత్తివేసినట్లయితే పార్టీ మిగలదు అని కూడా స్పష్టం చేసిన ధర్మంలో చాలామంది కాంగ్రెస్ పార్టీకి వైపు వాళ్ళు ర్యాలీ అవుతున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారుడుగా ఉన్నటువంటి వేమ నరేందర్ రెడ్డితో అమిత్ రెడ్డి భేటీ కావడం అన్నది రాజకీయ వర్గాలతో పాటుగా నల్గొండ సంబంధించినటువంటి రాజకీయంలో పేలు ప్రకంపనాలని చెప్పవచ్చు ఏమన్నారు. ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు, ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. భువనగిరి లేకపోతే నల్గొండ, ఈ రెండు పార్లమెంట్ సెగ్మెంట్లో ఏదో ఒక దాన్ని ఇవ్వాలని కూడా ఆయన కోరే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా చాలామంది ఈ రెండు స్థానాలు కూడా అడుగుతున్న నేపథ్యంలో అమిత్ రెడ్డి తాజాగా వేమ నరేందర్తో భేటీ కావడం అన్నది కూడా రాజకీయంగా ప్రాధాన్యత అటు బీఆర్ఎస్ పార్టీలోనూ ఇటు కాంగ్రెస్ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. సో ఆయనతో పాటు అమిత్ రెడ్డితో పాటుగా ఆయన వాళ్ళ తండ్రి అయినటువంటి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీ మారే అవకాశాలు లేకపోలేదని కూడా వాళ్ళు ఆయన వర్గీయులు అయితే చెప్తున్నారు. సో ఏదైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అన్నది వాళ్ళు కంటి మీద కొనుక్కు లేకుండా కొనసాగుతున్నటువంటి అవసరం ఉన్నది. చాలామంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీ ర్యాలీ అవుతున్న నేపథ్యంలో అమిత్ రెడ్డి తాజాగా వేమ నరేందర్ రెడ్డితో భేటీ కావడం అనేది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ సాదిక్. బులెటిన్లో పొలిటికల్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగలనుందా? శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని కలవడం హాట్ టాపిక్గా మారింది. గుత్తా అమిత్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి నల్గొండ లోక్సభ టికెట్ ఆశించారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వంటి వారు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి అమిత్ రెడ్డి మధ్య ఎలాంటి చర్చలు జరిగాయి అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.
బీఆర్ఎస్కు మరో షాక్ తగలనుందా? శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి కలవడం హాట్ టాపిక్గా మారింది.